దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు పరిచర్య అనే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరట ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అనుదినం దేవుని సన్నిధిలో ఎదుగుచు ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ వస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను. అదే రకంగా మీరు ముందు కొనసాగిపోతూ క్రీస్తులో బలపడాలని ప్రభు నామం పేరట నేను మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను కూడా. మరి గమనించండి, నిన్నటి దిన అనేక మంది నాకు ఫోన్ చేశారు. మీకున్న పరిస్థితుల నిమిత్తమై మీరు నాతో షేర్ చేసుకున్నప్పుడు వాటన్నిటి నిమిత్తమై నేను ప్రార్థన చేయడం జరిగింది. కాబట్టి మీరు దేని విషయమై కూడా విసుగు చెందక, కృంగిపోక, ప్రభు దృష్టికి మనం ఎలాగున్నామో అన్న దాన్ని పరీక్షించుకుంటూ, మానవ దృష్టికి కాదు ప్రభు దృష్టికి మనం ఎలాగున్నామని పరీక్షించుకుంటూ ప్రతి పరిస్థితిలోనూ దేవునికి దగ్గరగా బ్రతుకుచు దేవుని మీద ఆధారపడి జీవించాలని దేవుని సేవకుడిగా నేను మిమ్మల్ని మనవి చేస్తుంటున్నాను. ప్రతి దేవుని బిడ్డలారా, నిన్న దినాన ఒక తల్లిగారు నాకు ఫోన్ చేశారు. ఆమెకున్నటువంటి బాధ అంతా ఏంటి అని అంటే, ఆమె సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయమని ఆమె నన్ను అడగలేదు. కానీ నాకు ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం ఏంటి అంటే, అయ్యా నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, ప్రభు కోసం బ్రతకాలని నాకు ఆశ ఉంది, అయ్యా నా కోసం ప్రార్థన చేయి, ప్రభు కోసం బ్రతకాలి, అనేక మందిని రక్షించాలి అని ఆమె అడిగినప్పుడు నిజంగా దేవుడు ఆమెకి ఇచ్చిన ప్రేరేపణను బట్టి, ఆమెలో ఉన్న ఆశను బట్టి ఖచ్చితంగా దేవుడు ఆమె కోరికను తీర్చి ఆమెని ఆశీర్వదించి ఆత్మతో నింపి అనేక మందికి సువార్త ప్రకటించే విధంగా ఆమెను మార్చబోతున్నాడు. మరి అదే రకంగా నేను అడిగిన ఒక సహోదరు కూడా నాకు ఫోన్ చేసింది, యవనస్తురాలు. పాపం బిడ్డ కుటుంబంలో అనేక రకమైనటువంటి శోధనలు, తన సిస్టర్ సహోదరి అనేక రకమైనటువంటి దురాత్మ సమూహాల ద్వారా కట్టబడి ఇది కుటుంబాన్ని ఎంతనో శోధిస్తూ వారి జీవితాలను ఇబ్బంది పెడుతుందని నేను నాతో మాట్లాడింది. ఆ బిడ్డకి నేను తిరిగి ఫోన్ చేయలేకపోయాను, కానీ ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ తల్లి నువ్వు ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే, ఈ వాక్యాన్ని వింటున్నట్లయితే, ఈరోజు ఖచ్చితంగా నేను నీకు ఫోన్ చేస్తానమ్మా, నీతో మాట్లాడతాను, ధైర్యంగా ఉండు, ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. మరి అదే రకంగా ఒక సహోదరుడు ఫోన్ చేశాడు నిన్న, తనకున్నటువంటి అప్పుల బాధల నిమిత్తమై ప్రార్థన చేయమని, దేవునిలో ఎదగలేకపోతున్నానని, ఉద్యోగం లేదని బాధపడ్డాడు. మరి ఆ బిడ్డ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. దయచేసి మీ సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే, ఒకవేళ నేను ఫోన్ ఎత్తకపోతే దయచేసి అన్యతగా భావించకండి. నాకున్నటువంటి ఉద్యోగ నిమిత్తమై కూడా నేను కొన్ని పనులను కొనసాగించాలి. నేను ఫ్రీ అయిన వెంటనే, ఒకవేళ నేను ఎత్తలేకపోతే నేను ఫ్రీ అయిన వెంటనే తిరిగి చూసుకొని ఖచ్చితంగా మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఇంకొంతమంది ఫోన్లకి నేను రెస్పాండ్ అవ్వలేకపోయాను, మీరు ఈ దినాన్ని చేయండి, నిన్నటి దినాన్ని నేను ఎత్తని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ చేయండి, ఖచ్చితంగా నేను మీకు రెస్పాండ్ అవుతాను, మీతో మాట్లాడతాను. మరి ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, కుటుంబంలో ఉన్నటువంటి కష్టములు కానీ, నష్టములు కానీ, బాధలు కానీ, ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ యేసయ్య ద్వారా మనకు రావు. యేసయ్య ప్రేమ స్వరూపి బిడ్డ. యేసయ్య మనల్ని ప్రేమించి మనల్ని ఆశీర్వదించేవాడే. కానీ మనల్ని శోధనలకు, ఇరుకులకు, కష్టాలకు అప్పచెప్పి ఇదిగో మన జీవితాలు నాశనం అయిపోతుంటే, మనం శోధనల చేత, అప్పుల చేత కృంగిపోయి నశించిపోతుంటే చూచి సంతోషించే దేవుడు అంత మాత్రమైతే కాదు. ఇదిగో మనం ఆశీర్వాదాలకి కర్తలు అవ్వడానికి మాత్రమే పిలువబడ్డాము, కానీ శాపానికి గురయ్యేసి మన జీవితాలని చేదు అనుభవంలో నడిపించుకోవడానికి మాత్రం క్రీస్తు మనల్ని పిలవలేదు. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏంటి అంటే, ప్రభువులో మనము అధికముగా ఆనందించే కొలది మన కష్టాలు ఏవి మనకు గుర్తురావు. మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సకల విధములైనటువంటి కష్టములు కానీ, శోధనలు కానీ, బాధలు కానీ పోవాలి అని అంటే దేవుని మీద ఆనుకోవడం మనకు రావాలి. సంపూర్ణంగా ఆయన మీద ఆనుకొని మనకున్న పరిస్థితులన్నిటి నిమిత్తం ఆయన సన్నిధిలో మనం మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. ఈ దినాన దురాత్మలు ఏం చేస్తున్నాయంటే, దేవుడి సన్నిధి వెళ్ళనివ్వకుండా, దేవుడిని ప్రార్థన చేయనివ్వకుండా, ఇదిగో ఆయన మీద ఆధారపడకుండా అనేక పరిస్థితులను జ్ఞాపకం చేసి మన జీవితాన్ని మనం పాడు చేసుకోవడానికి, మరణానికి మన జీవితాన్ని అప్పచెప్పుకోవడానికి అవి సాహసాలు ప్రయత్నం చేస్తున్నాయి. మీరు భయపడద్దు. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో మీ అందరి కోసం నేను ఉపవసించి దేవుడి సన్నిధిలో అడుగుతున్నాను. మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టేసి మీరు సబ్స్క్రైబ్ చేసేసుకుంటే ఏదో వాక్యం చూసి వెళ్ళిపోతున్నారులే, కామెంట్ చేసి వెళ్ళిపోతున్నారులే, మనకెందుకు, మనం ఎందుకు ప్రార్థన చేయాలనుకునే రకాన్ని అయితే నేను కాదండి. మీకోసం నేను కడుపు మార్చుకుంటాను. దేవుని సన్నిధిలో మీకోసం నేను కన్నీరు గారుస్తాను. మీరు అభివృద్ధి చెందాలి, మీరు గొప్పవారు అవ్వాలి బిడ్డ. నాకు మీ దగ్గర నుంచి ఏమవద్దు.
మీరు ఆశీర్వదింపబడి మీరు దీవింపబడిన తర్వాత దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి ఆరాధించి ఇదిగో మీరు సాక్ష్యాలను పంచుకుంటే అంతకు మించినటువంటి గొప్ప సంతోషం నాకేది లేదు. మీరు ఆశీర్వదింపబడాలా, మీరు గొప్ప స్థాయిలో ఉండాలా, ఉన్నత స్థాయిలో ఉండాలా, మీ కష్టాలన్నీ తొలగిపోయి ప్రభువులో మీరు ఆనందించాలా. ఇదిగో మనం ఇప్పుడు 300 పైచులకు సబ్స్క్రైబర్స్లో ఉన్నాం. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన 300 మంది సబ్స్క్రైబర్స్ అందరూ దేవుడు నాకు ఇచ్చినటువంటి బిడ్డలు. మీరందరూ కూడా అభివృద్ధి చెందుతూ ఆశీర్వదింపబడాలి. మనమందరం ఒక సంఘం, ఇది ఒక కుటుంబం. మన కుటుంబంలో మన సమస్య వస్తే మనం ఎలాగైతే ముందుకు వస్తామో అదే రకంగా మీకు సమస్య వస్తే, మీకు బాధ వస్తే, మీకు కష్టం వస్తే దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలు కాబట్టి మీరు మీకోసం ప్రార్థన చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. మీ కష్టాలు వినడానికి, మీ బాధలు వినడానికి, ఇదిగో మీ బాధలన్నిటినీ షేర్ చేసుకోవడానికి మీకు అందుబాటులో ఉంటాను. దయచేసి మీరు కుంగిపోవద్దు, నన్ను విసిగిపోవద్దు. ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. మరి దీని వాక్య ధ్యానంలోకి మనం కనుక వచ్చినట్లయితే, జీవితంలో సకల విధమైన కష్టములు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి నాన్న. వాటన్నిటి నిమిత్తమై మన జీవితాన్ని మనము సాధించుకోవాలన్న ఆలోచన చేయడం ఎంత మాత్రమైతే కరెక్ట్ కాదు. చూడండి, జీవితంలో బైబిల్ గ్రంథం మొత్తం చదివితే కష్టాలు రాకుండా, బాధలు రాకుండా, ఇరుకులు, ఇబ్బందులు రాకుండా ఉన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కష్టం వచ్చింది. ఈరోజు నేను దైవజనుడైనటువంటి ఏలియా గురించి మీ దగ్గర మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఏలియా మన వంటి స్వభావము, మానవ స్వభావము కలిగిన వాడే. కానీ వర్షింపనేరకుండానట్లు ఆయన ప్రార్థించినప్పుడు వర్షం పడలేదు నాన్న. వర్షాన్ని దేవుడు మూసేశాడు, ఆకాశాన్ని మూసేశాడు. ఎందుకు నన్నంటే, ఇశ్రాయేల్ రాజుల్లో అప్పట్లో అధిపతి అయినటువంటి ఆహాబు అనే రాజు ఇదిగో తను విగ్రహారాధన చేస్తున్నప్పుడు, దేవునికి విరుద్ధంగా నడుస్తున్నప్పుడు, ఆయన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలుని మార్గం తప్పించి నడిపిస్తున్నప్పుడు దేవుడైన యెహోవాకి కోపం వచ్చి ఇదిగో ఆయన ఏలియాతో మాట్లాడినప్పుడు ఏలియా ఆహాబుకి ఇచ్చే వార్నింగ్ ఏంటినంటే, నువ్వు నీ దేవతలను ఆరాధిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో త్వరలోనే నాశనం కాబోతున్నారని చెప్పినప్పుడు, ఆహాబు భార్య అయినటువంటి యెజెబెలు ఇదిగో ఇశ్రాయేలు రాజుతో ఈ రకమైనటువంటి కోపాద్రేకము కలిగి, ధైర్యము కలిగి మాట్లాడగలిగిన వాడెవడు, వాడిని చంపి తీసుకురండి అని అన్నప్పుడు, ఏలియాని చంపడానికి మనుషులు తిరుగుతుంటున్నప్పుడు, సైన్యాలు తిరుగుతున్నప్పుడు, రాజు తిరుగుతుంటున్నప్పుడు ఇదిగో ఏలియా పారిపోయి దాక్కున్నాడు. దానికి కారణం ఏంటి అంటే, మనిషికి భయం వస్తుంది. శ్రమ అన్నప్పుడు మనిషికి భయం వస్తుంది, కష్టం అన్నప్పుడు మనిషికి భయం వస్తుంది, ఆపద అన్నప్పుడు, ప్రాణాపాయ స్థితి అన్నప్పుడు మనిషికి భయం వస్తుంది. కానీ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఏలియాని దేవుడు దర్శించాడు. తన దూతను పంపించి ఏలియాని బలపరిచాడు. ఇదిగో నీ శక్తికి మించిన ప్రయాణం ముందుంది ఏలియా, నువ్వు బయలుదేరి వెళ్ళాలా, యెహోవా దేవుడు నీకు తోడుగా ఉన్నవాడు అని సెలవిచ్చినప్పుడు ఏలియా భయపడిపోయి పిరిగివాడైపోయి, చాలు ప్రభువా చాలు, ఇక నీ దైవ సేవకుల్లో శేషించిన వాడని నేను ఒక్కడనే, ఇక నేను చేసిన సేవ చాలనైనా నన్ను తీసేసుకుని దగ్గరకు వచ్చేస్తానని అడిగినప్పుడు ఏలియా మాటలకి దేవుడికి అర్థమైంది ఏంటంటే, చాలు. ఏలియా భయపడ్డాడు, ఏలియా కృంగిపోయాడు. ఇప్పుడు ఏలియాకి ఆదరణ అవసరం, శక్తి అవసరం. అందుకని ఆయన దూతను పంపించి ఏలియాతో మాట్లాడి ఏలియాని బలపరిచి ఏలియాకి ఆహారమును అనుగ్రహించారు. కేరేతు వాగు దగ్గర ఏలియాని దాగుండమని చెప్పి ఇదిగో ఏలియాకి అనుగ్రహించిన ఆహారం ఏంటో తెలుసా? కాకుల ద్వారా రాజ్యభవనంలో నుంచి రొట్టె మాంసాన్ని తీసుకొచ్చేది కాకి తెచ్చిపెట్టే అలవాటు ఏదైనా ఉందా నాన్న? కాకి తన్నుకుపోవడం తప్పనిస్తే తెచ్చిపెట్టే అలవాటు ఉండదు. కానీ కాకి దేవుడి మాటను ఆలకించింది. జ్ఞాపకం చేసుకుని ఆయన ఆజ్ఞకు లోపడింది. కాకోలముల ద్వారా ఏలియాని పోషించిన దేవుడు నీ దేవుడు. ఏలియా కష్టంలో ఉన్నప్పుడు, ఏలియా బాధలో ఉన్నప్పుడు ఏలియాని విడిచిపెట్టలేదు నాన్న. ఏలియాకు తోడుగా ఉన్నాడు. తిరిగి ఏలియా ఎంత రోషము కలిగి వెళ్ళాడని అంటే, ఆ ఆహాబు యెజెబెలుని నాశనం చేసి ఇదిగో ఆ యెజెబెలు రక్తాలనైతే కుక్కలు నాకేంత స్థితికి దిగదార్చాడు. ఇదైనా జ్ఞాపకం చేసుకోండి. దైవ సేవకులైనటువంటి వారే కాదండి, దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డలను ఎదిరించే ఏ మనిషి అయినా సరే, వారిని చంపాలనుకుని వారికి హాని చేయాలని తలపెట్టే ఏ మనిషి అయినా సరే ఆఖరికి ఇదే గతి పడుతుంది వాళ్ళకి. జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ కాలంలో ఆ దినాన అబ్రహాముకి ఎదురు వచ్చినటువంటి అబీమెలెకు రాజుతో కూడా మాట్లాడిన దేవుడు
శారాని తీసుకుని వెళ్ళి తన రాజ్య మందిరంలో పెట్టుకొని, ఇదిగో ఆమె మీద ఆమెకున్నటువంటి సౌందర్యాన్ని బట్టి ఇది ఒక రకమైనటువంటి దురాలోచన కలిగినటువంటి అబీమెలెకుతో మాట్లాడిన దేవుడు, ఇదిగో అదే రకంగా ఏలియా మీదకి వచ్చినటువంటి ఆహాబు యెజెబెల్ని దర్శించి ఇదిగో వారి జీవితాన్ని అతలాకుతలం చేసి, వారి రాజ్యాలని పతనం చేసి, వారి రక్తాన్ని కుక్కలు నాకే విధంగా చేసినటువంటి దేవుడు. దైవ సేవకుల మీదకనే కాదండి, దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డల మీదకి ఎవరు లేచినను దేవుడు చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు. నీకున్న ప్రతికూల పరిస్థితులను బట్టి, నీకున్న స్థితిగతులను బట్టి దేవుడు నీకు సహాయం చేస్తున్నట్టు కనిపించలేదా? భయపడొద్దు. ఆయన ఎప్పుడు నీ చేయి విడిచిపెట్టలేదు. మనం పట్టుకుంటే విడిచిపెట్టేస్తాం. అందుకని దేవుడిని మనం అడగాల్సిన మాట ఏంటంటే, అయ్యా నువ్వు మా చేయిని పట్టుకో, నువ్వు మమ్మల్ని బలపరచు, నువ్వు మమ్మల్ని దీవించు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, మా స్థితిని మార్చు నాయన అని అడగండి. ఖచ్చితంగా మన పరిస్థితులు మారుస్తాడు నాన్న, మన స్థితిగతులు మారుస్తాడు. యెహోవా ఈరే మనకు చాలా దేవుడిగా ఉంటాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఏలియా అటువంటి రోషము కలిగి యెహోవా సన్నిధిలో నిలబడినప్పుడు, బలము పొందుకుని వెళ్ళినప్పుడు అద్భుత కార్యాలు చేయగలిగాడు, ఆశ్చర్య కార్యాన్ని చేయగలిగాడు, సూచక క్రియలు మహత్కార్యాలు జరిగించగలిగాడు. మనము కూడా ఏలియా వంటి స్వభావం కలిగిన వారమే. కానీ మన జీవితంలో కలుగుతున్నటువంటి శోధనలు బట్టి మనం ఎందుకు దేవుడిని నమ్మలేకపోతున్నాం? దేవుడు మనతో అనుదినం వాక్యం ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు, అనుదినం మనల్ని బలపరుస్తూనే ఉన్నాడు. అయినా మనలో అల్ప విశ్వాసం, మనలో ఉన్నటువంటి ఆ భయాందోళనకరమైన పరిస్థితులు మనల్ని దేవుడికి దగ్గర కానికుండా చేస్తున్నాయి. భయపడద్దు. నేను చెప్పేది ఏంటంటే, ఎటువంటి మనిషికి మనం భయపడాల్సిన అవసరం లేదు. మన ఆదరణకర్త పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో ఎప్పుడూ నిత్యము ఉన్నాడు. మన తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువారు మనకు సహాయం చేస్తున్నాడు, మనల్ని నడిపిస్తాడు, మనల్ని దీవిస్తాడు, మనల్ని ఆదరిస్తాడు, మనల్ని ఉన్నత స్థాయిలో నిలబెడతాడు. యెహోవా తమకు దేవుడుగా కలుగు జనులు ధన్యులని వాక్యం సెలవిస్తుంది నాన్న. నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలివి. నీకెందుకు భయం? నీకున్న పరిస్థితిని బట్టి ఎందుకు ఆ కన్నీరు నాన్న? ఏడవద్దు బిడ్డ. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు నాన్న. నీ పరిస్థితిని మార్చబోతున్నాడు తల్లి. నీ కుటుంబాన్ని లేవనెత్తబోతున్నాడు. నువ్వు ఆ మారాలాంటి చేదు అయిన అనుభవాన్ని దేనైతే అనుభవిస్తాయా, ఇక చాలు ప్రభు నన్ను తీసేసుకొని ఏడుస్తున్నావో, దయచేసి దేవుడి దగ్గర ఆ మాట అనద్దు. అయ్యా నాకు బలమును దయచేయి, నాకు శక్తిని దయచేయి. నీ కోసం నిలబడాలయ్యా, నీ మాట వినాలనైనా, నీ స్వరం వినాలా, నీ కోసం బ్రతకాలని ఉంది ప్రభా. ఇంతకాలం నేను నా కోసం బ్రతికాను, నా ఆశల కోసం బ్రతికాను, నా కుటుంబం కోసం బ్రతికాను, చాలయ్యా ఒకసారి నీ కోసం బ్రతకాలని ఉంది నాయన అని అడగండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో కార్యాలు చేస్తాడని మీరు కళ్ళారా చూస్తారు. నువ్వు కోల్పోయావు అనుకున్నది ఏవి కోల్పోలేదు, తిరిగి అన్నీ మరలా పొందబోతున్నావు. నీ చేతిలో నుంచి నీ కుటుంబం జారిపోయి ఉండొచ్చు నాన్న, నీ చేతిలో నుంచి నీ భర్త జారిపోయి ఉండొచ్చు, నీ చేతిలోంచి నీ బిడ్డలు జారిపోయి ఉండొచ్చు, నీ చేతిలోంచి నీ ఉద్యోగం జారిపోయి ఉండొచ్చు, నీ చేతిలోంచి నీ ఆరోగ్యం జారిపోయి ఉండొచ్చు. కానీ దేవుడి చేతులు అన్నీ భద్రంగా ఉన్నాయి. అవన్నీ మళ్ళీ ఆయన నీకు తిరిగి దయచేయబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీవు కన్నీరు కార్చి ఏడుస్తున్నావే ప్రతిరోజు, అయ్యా నా స్థితిని మార్చు ప్రభా, నా పరిస్థితిని మార్చు నాయన, నా కుటుంబాన్ని కాపాడు ప్రభా, నా స్థితులను మార్చు నాయన ఏడుస్తున్నావే. వాటన్నింటి నిమిత్తమై నీ కన్నీరు నిష్ఫలం కానేరదు, నీ ప్రార్థన నిష్ఫలం కానేరదు, నీకున్నటువంటి వేదన నిష్ఫలం కానేరదు. నీ కలిగిన అవమానాన్ని బట్టి దేవుడు రెట్టింపు ఘనత నీకు దయచేయబోతున్నాడు. కృంగిపోయి విసిగిపోయి వేసారిపోయి వాక్యం వింటున్నావా? భయపడద్దు నాన్న, నీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను, నీకోసం నేను కడుపు కాల్చుకుంటాను నాన్న. నువ్వు అభివృద్ధి చెందుతావు ఖచ్చితంగా. నా దేవుడు రోషం కలిగిన వాడు, నన్ను ఆశీర్వదించిన వాడు, నన్ను లేవనెత్తిన వాడు నరుడు కాడు. యెహోవా దేవుడు ఖచ్చితంగా ఆయన కూడా నీ పక్షాన కార్యం చేస్తాడు, అద్భుత కార్యం చేస్తాడు, ఆశ్చర్య కార్యం చేస్తాడు. ప్రజలందరూ గుర్తెరుగులాగున యెహోవా నీ పక్షమున ఉన్నాడని గుర్తెరుగులాగున దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. నీకున్న పరిస్థితి నిమిత్తమై కృంగిపోవద్దు. ఇదిగో కాకుల ద్వారా ఏలియాని పోషించిన దేవుడు ఈసారి నేను ఈగల ద్వారానైనా పోషించగలుగుతాడు. నేను ఎందుకు చెప్తానంటే, చిన్న జీవి ద్వారానైనా ఆయన ఏదో ఒక రకంగా మనకు సహాయం చేస్తాడండి. మనల్ని దేవుణ్ణి తక్కువ అంచనా వేయకూడదు. మనకున్న పరిస్థితుల్లో, మనకున్న స్థితిగతుల్లో, అయోమయ స్థితుల్లో ఇదిగో మన జీవితం అతలాకుతలం అయిపోతున్నప్పుడు ప్రభువా మాకు సహాయం చేయడం అని అనడం తప్పు కాదు. కానీ ఆయన యందు విశ్వాసం ఉంచి ఇదిగో ఆయన చిత్త ప్రకారం మనం జీవిస్తున్నప్పుడు మన ప్రాణాలు సమస్యలకు అప్పచెప్పేసి, దురాత్మలకు అప్పచెప్పేసి మన కుటుంబాల్ని సంతోషించే దేవుడు ఎంత మాత్రం కాదు. కానీ
ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా మన జీవితంలో ఏది అడ్డు రాదని, ఏది ఎంత మాత్రం మనకు హాని చేయదనే విశ్వాసము మీలో కలగాలి. దేవుడు మీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఈ దినాన దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు, మీ హృదయాన్ని పరిశోధిస్తున్నాడు. దయచేసి అనాలోచితమైన ఆలోచనలు చేయొద్దు. ప్రాణాపాయ స్థితి వచ్చినా సరే, ప్రభువే మాకు సహాయకుడు, నోరు తెరిచి చెప్పండి. మీ హృదయాన్ని నిబ్బరముతో, ధైర్యముతో నింపుకోండి. దేవుడు మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. మీకున్న పరిస్థితులన్నిటి నిమిత్తమై నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. మనం దేవుడికి నమ్మకంగా దేవుడి వైపు చూసినప్పుడు మన పరిస్థితులు మార్చబోతున్నాడు. ప్రార్థన చేద్దామా? రండి, అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడును, సర్వోన్నతుడును, జీవాధిపతి, జీవము కలిగిన రాజా, నీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. పరిశుద్ధ ఆత్మదేవ, ఈ క్రీస్తు పరిచర్యని యూట్యూబ్ మాధ్యమం ద్వారా బిడ్డలతో వాక్యాన్ని పంచుకోవడానికి నీవు నాకు ఇచ్చిన బాధ్యతను బట్టి నీకు వందనాలు. అల్పుడును, అభాగ్యుడును, ఎందుకు పనికిరాని వాడనైనా నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రత్యేకపరచుకుని నీ సేవకు పిలిచిన దేవా, ఈ దినాన్ని నువ్వు నాకు చేతికి అప్పచెప్పిన బిడ్డల కుటుంబాల్లో ఏ కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటి నిమిత్తమై నేను ప్రార్థిస్తున్నాను. దురాత్మ పీడితులై ప్రవారైన కుటుంబాలని వేదన పరుస్తూ, సకల విధమైనటువంటి పరిస్థితుల్లో బిడ్డల జీవితాలను నాశనం చేస్తూ, వారి శరీరాలని, వారి ఆరోగ్యాన్ని, వారి మానసిక స్థితిని, వారి ఆర్థిక స్థితిని, అయా ఇదిగో వారి ప్రార్థన జీవితాన్ని, దైవ భక్తిని దెబ్బ కొడుతుంటున్న దురాత్మ సమూహాలని యేసు నామంలో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. రికే మేదే రేలే రియాందురాల బా షేకే తేరేలి రియా రబాందురాల బాందరబాన. పరిశుద్ధాత్మదేవ, ఏ దురాత్మ పీడితులైతే ప్రభానైన బిడ్డల కుటుంబాల్లో ప్రభానైనా ఇదిగో తాండవం ఆడుతున్నాయో, దురాత్మలు పట్టి ఏ బిడ్డల జీవితాలను అయితే నాశనం చేయాలని, అతలాకుతలం చేయాలని ప్రయత్నిస్తున్నాయో, యేసు నామంలో కాలిపోవునుగాక, అవి బయటికి వచ్చునుగాక. ఇప్పుడే ఈ ప్రార్థన వింటూ ఉండడంతోనే దురాత్మలు బయటికి రావడం నేను చూస్తున్నాను. సకల విధములైనటువంటి పరిస్థితులు కాలిపోవడం నేను చూస్తున్నాను. అయ్యా, ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం, దీవించమని ప్రార్థిస్తుంటున్నాం. నెత్తి మొదలుకొని కాలు వరకు సారవంతమైన ఆరోగ్యం ఇప్పుడే బిడ్డలకి కలుగునుగాక. రోగాల్లాగా నటిస్తున్న దురాత్మలు కాలిపోవునుగాక యేసు నామములో. పరిశుద్ధ ఆత్మదేవ, ప్రార్థన జీవితంతో ప్రార్థన జీవితంలో వెనకబడిపోయి, చతికిలబడిపోయి, ప్రార్థన చేయలేని స్థితిలో ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో వారిని నీ ఆత్మతో నింపి, ఆయా ఆత్మతోనూ సత్యముతోనూ ప్రార్థించే విధముగా బిడ్డలని అభిషేకించమని ప్రార్థిస్తుంటున్నాం. గొప్ప ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం. సూచక క్రియలు, మహత్కార్యాలు చేయులాగున, చూచులాగున బిడ్డల కళ్ళు తెరవమని ప్రార్థిస్తుంటున్నాం. హృదయాన్ని తెరవమని ప్రార్థిస్తుంటున్నాం. అప్పుల బాధలతో ఎంతమంది అయితే యవనస్తులు ఉద్యోగలేమితో ప్రాణాపాయ స్థితిలో ప్రాణాన్ని తీసేసుకోవాలని, అయానని నీకు విరుద్ధంగా ప్రభావైన వారికి నోట్లో నుంచి ఆ మాటలను రాణిస్తున్న దురాత్మలు యేసు నామంలో కాలిపోవునుగాక. బిడ్డలు అనేక రకమైన శోధనలకు అప్పచెప్పి బిడ్డల కుటుంబాల్లో, జీవితాల్లో ప్రభావైన నానా రకమైనటువంటి సమస్యలలో, చిక్కులలో వారిని పెట్టి నీకు దూరం చేస్తున్న దురాత్మలు ఇప్పుడే కాలిపోవునుగాక యేసు నామంలో. బయటికి వచ్చునుగాక యేసు నామంలో. నశించిపోవునుగాక ఆ దురాత్మలను యేసు నామంలో. బిడ్డల జీవితాల్లో అద్భుత కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం. ఆశ్చర్య కార్యాలను చేయమని ప్రార్థిస్తుంటున్నాం. లేవనెత్తండి, ఉన్నత స్థితిలో ఉంచమని ప్రార్థిస్తుంటున్నాం. ఎంతమంది అయితే ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఈ క్రీస్తు పరిచర్య అనే వాక్యాన్ని వింటున్నారో, అనేక మందికి షేర్ చేస్తున్నారు, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు. బిడ్డలు ఏ దేశాల్లో నుండి వినను, ఏ ప్రాంతాల్లో నుండి ఉండి ఈ వాక్యాన్ని వింటున్నాను, వారి జీవితాల ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరుగునుగాక. వారు ఆశీర్వదింపబడుదురుగాక. తరతరములకు ఆ బిడ్డలను ఆశీర్వాదాలకు కర్తలుగా మార్చమని ప్రార్థిస్తుంటున్నాం. పరిశుద్ధ ఆత్మదేవ, ఇంకెక్కడైతే ప్రభావన విరిగి నలిగిన హృదయంతో ప్రభావన బిడ్డలు నలిగిపోయి ప్రభావన ఉన్నారో, విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేసే దేవుడు కాదు. ఆ బిడ్డలు ఇప్పుడే దర్శించండి. వారికి ఉన్నటువంటి సకల విధమైన పరిస్థితుల నుంచి బిడ్డలకి విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. పరిశుద్ధ ఆత్మదేవ, వాక్యానికి నీ సేవకుని ఆటంకపరుస్తున్న దురాత్మ, చీకటి, అంధకార సమూహాలు యేసు నామములో లయమైపోవునుగాక. నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. విధవరాళ్ళు ఎంతమంది అయితే ప్రభావైన భర్తను కోల్పోయి ప్రభావం బిడ్డలతో ప్రభావైన వేదనను అలమటిస్తున్నారో, ఆ కుటుంబానికి నీవే చాలిన దేవుడుగా ఉండి కాపాడి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగలేమిలో ఉన్న ప్రతి బిడ్డకి మంచి ఉద్యోగాలు వచ్చునుగాక. ఆర్థిక బాధలతో ఇబ్బంది పడుతూ సతమతమైపోతూ వడ్డీలు కట్టుకోలేక మానసికమైనటువంటి క్షోభకు గురవుతున్న బిడ్డలకి ఇప్పుడే విడుదల కలుగునుగాక. యేసు నామములో ఆ బిడ్డల్ని ఆ రకంగా నడిపించి వారి జీవితాన్ని నాశనం చేసిన దురాత్మలు కాలిపోవునుగాక. నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. అనారోగ్య పరిస్థితులు, బీపీ, షుగర్, థైరాయిడ్ ప్రభానైన, ఆస్తమా ప్రభానైన, స్పాండిలైటిస్ ప్రభాన, ఆర్థరైటిస్, ఫైబ్రాయిడ్, రుమటాలజీ ప్రభానైన, స్పైన్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం ప్రభానైన, ఇదిగో మైగ్రేన్ హెడేక్ ప్రభానైన, కళ్ళ ప్రాబ్లంలు, గొంతు ప్రాబ్లం, ముక్కు సమస్య ప్రభానైన, శరీర భాగాల్లో, అవయవాల్లో ఎక్కడ ఏ అనారోగ్యం ఉందో యేసు నామములు ఇప్పుడే కాలిపోవునుగాక. పరిపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. యేసు నామములో డాక్టర్ల చేత స్వస్థపరచబడినటువంటి
ఆ రోగమైనను ప్రభనైనా ఇదిగో ఆ మాయమవని ఆ రోగము తీరని ఆ రోగమైనను యేసునామములో ఇప్పుడే ప్రభనని గాయపడిన హస్తము చేత ముట్టి స్వస్థపరిచి బిడ్డలని లేవనెత్తండి. ఐసీయూ వార్డ్స్లో ప్రభావం అడ్మిట్ అయిన బిడ్డలకి ప్రభానైనా మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించండి. వారికి కోలుకోవడానికి శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినాన ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డకి ప్రభు సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించి క్షేమకరంగా వారు చేరవలసిన గమ్యానికి చేర్చండి. దారిలో పొంచి ఉన్నటువంటి సకల విధమైనటువంటి దురాత్మ చీకటి అంధకార సమూహాన్ని లయపరచమని ప్రార్థిస్తున్నాం. జీవితంలో వైఫల్యం చెంది ఏ రకంగా నా జీవితం ముందు కొనసాగిపోతుందా అని భయాందోళనతో ఉన్న ప్రతి బిడ్డలకి ప్రభానైనా నీ వాక్యాన్ని ఈ దినాన విని బలపడడానికి కలిగిన శక్తులను అనుగ్రహించండి. ముందు నీవు ఏర్పరచబడినటువంటి ప్రయాణం చాలా ఉందని గుర్తిరిగి నీతో సహవాసం చేసి అంటుకట్టబడి ముందు కొనసాగిపోగలని కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. మరి అదే రకంగా ప్రభు ఎంతమంది బిడ్డల వివాహాల కోసం ఎదురు చూస్తుంటున్నారు. అయాన నీ చిత్తంలో ఉన్నటువంటి సంబంధాలు వచ్చి సూటబుల్ మ్యాచెస్ ఆ బిడ్డల జీవితాల్లోకి వచ్చి ప్రవణ మంచిగా ప్రవణ వివాహాలు ఘనంగా జరుగును గాక. విదేశాల్లో ఉన్నటువంటి మా ప్రియ బిడ్డలను దీవించండి. ఒకవేళ వాళ్ళు తిరిగి ప్రయాణ మార్గంలో ఇక్కడికి రావాలని ప్రయత్నించినప్పుడు ఆటంకాలు కలుగుతున్నాడని యేసునామములో ఆటంకాలకి లైఫ్ పరిచి క్షేమకరంగా బిడ్డలను ఇక్కడికి తీసుకురండి. విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలని లేదా చదువుకోవాలని ప్రయత్నాలు ఉన్న ప్రతి బిడ్డలకి నీ చిత్తమైతే నీ సహాయాన్ని అనుగ్రహించి వారు కోరుకున్న రేవుకు వారిని నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. మరి అదే రకంగా ప్రార్థన జీవితంలో సేవా జీవితంలో అనేక రకాలుగా ఇరుకు ఇబ్బందులు ఎదుర్కొంటూ నీ సేవ చేయాలనే ఆశ ఉండి కూడా ముందుకు రాలేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని నీ ఆత్మతో నింపి బహుబలముగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ దిన దీవెనలు మా అందరి మీద ఉంచి నడిపించి మమ్మల్ని కాపాడి ప్రభావం మా కుటుంబాన్ని కాపాడి నీ రాకడ కోసం ఆయుత్తపరచమని స్తుతి ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.